ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వదినా, నువ్వు తొందరపడకు. రేపు మనం మాట్లాడుకుందాం. అసలు తెలియక ఎంటర్ అయి తప్పు చేశాను. తెలిసాక తప్పుకొని కోట్లు నష్టపోవడం కష్టమని ఆలోచించాను. ఆ యుగపురుషుడు ఎదురుపడ్డ ప్రతిసారి ఇంకో అవకాశం ఇచ్చి చూద్దాం, సర్దుకుంటాడేమో, మారతాడేమో అని చాలా టైం తీసుకున్నాను. ఆ బుద్ధి మారదు, ఆ మనిషి అసలే మారడు. నిందల మీద నిందలు భరించడం నా వల్ల కాదు. రేపటి నుంచి నేను రావడం లేదని నీ బెస్ట్ ఫ్రెండ్తో చెప్పు. ఇకపై నువ్వు కానీ తను కానీ నాకు ఫోన్ చెయ్యనే వద్దు. చేసినా నేను ఆన్సర్ చేయను. ఫర్దర్గా బ్లేమ్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదని ముందే చెప్తున్నాను. వదినా వదినా, అయ్యో, ఇంక వదిన ఏం చెప్పినా వినేలా లేదు కదా. వీడు బుర్ర తక్కువ వెదవ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. రేపేం జరుగుతుందో ఏమో. వీళ్ళు దూరం జరిగితే కలపడానికి చేసిన ప్రయత్నం, పడ్డ శ్రమ ఏమైపోవాలి? ఇది హాస్పిటల్కి బయలుదేరకుండా ఇక్కడే క్లాస్ తీసుకునేలా ఉంది. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేదో హాస్పిటల్కి వెళ్ళొద్దని నిర్ణయించుకున్నట్టుగా ఉంది. రాత్రంతగా చెప్పాం కదా, వెళ్ళకపోతే తనే తప్పును పడుతుందని. ఒకసారి అడిగి చూద్దాం ఏం చెప్తుందో. ఇంకా ఇక్కడున్నావు ఏంటిమా? టైం అవుతుంది కదా, కొత్త వర్క్కి వెళ్ళవా? వెళ్ళదలుచుకోలేదు. అంటే మానేస్తున్నాను. మానేస్తావా? అవును. మరి అగ్రిమెంట్ ఏదో చేసుకున్నావు కదా, అది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఇలా ఉన్నట్టుండి అర్ధాంతరంగా మానేస్తే అవతల వాళ్ళు బాధపడరా? నా బాధ ఇబ్బంది పట్టని వాళ్లతో కలిసి పనిచేయడం నా వల్ల కాదు. వేరే వాళ్లతో పని అన్నప్పుడు అంతా నీ ఇష్ట ప్రకారమే ఎలా జరుగుతాయి? జరగాలని నువ్వు అనుకుంటే కుదురుతుందా? ఇబ్బందులుంటాయని ఆలోచించలేదా, ఊహించలేదా? అడ్జస్ట్ అవ్వచ్చని అనుకున్నాను, కానీ ఇంత ఆరోగెన్సీ, బ్లేమింగ్ నేచర్, ఈగో ఉంటుందని నేను అనుకోలేదు. బ్లేమ్ అంటూనే నువ్వు డిస్కంటిన్యూ అయితే అది వాళ్లకు అడ్వాంటేజ్ కాదా? వాళ్లకు అడ్వాంటేజ్ అయినా, ప్రాఫిట్ అయినా, సాటిస్ఫాక్షన్ అయినా నాకు అనవసరం. అలా అని ఆ నష్టాన్ని నీ నెత్తినెత్తుకుంటావా? మంచిని 10 ఇచ్చి కొనుక్కోవాలి, దరిద్రాన్ని 100 ఇచ్చి వదులుకోవాలని అంటారు. దరిద్రానికి 100 మాత్రం ఎక్కడి నుంచి వస్తాయే? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. అమ్మా, నీ డెసిషన్ నాకు నచ్చడం లేదు. ఎందుకో? నాకు నువ్వు ఓడిపోయినట్టు అనిపిస్తుంది. ఓడిపోవడం ఏంటి? నీకు నువ్వుగా మానేస్తే అది ఓడిపోవడమే అవుతుంది. గెలిచి ప్రయోజనం లేనప్పుడు ప్రయత్నం చేయడం ఎందుకు? ఓడితే నష్టమేముంది? కనీసం మనకు తృప్తి అయినా మిగులుతుంది. అలాంటప్పుడు అసలు బరిలోకి దిగనేకూడదు. దిగాక కదే తెలిసింది వాళ్ళు మంచోళ్ళు కాదని. వాళ్ళు తప్పు నీ మీద పెట్టి దాన్ని సమర్థించుకోవడానికే ఇలా అంటోందని రివర్స్ అయితే? ఇంకా వాళ్ళు ఏమన్నా ఎలా రియాక్ట్ అయినా నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇప్పుడు అలాగే పట్టించుకోకుండా ఉంటే సరిపోతుందిగా. ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తారే గాని వాళ్ళది తప్పని చెప్పరే. అది నిరూపించుకోవాల్సిందే నువ్వు. ఇది చూడండి, నన్ను ఇరిటేట్ చేయొద్దు ప్లీజ్. ఏంటి జనని, అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మన్నావు? ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను, మంచి బేరం చూడు. వాట్? ఇల్లు అమ్మేస్తావా? అవును. ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది? 10-15 రోజుల్లో క్యాష్ చేతికొచ్చేలా మాట్లాడు. ముందు అసలు కారణం ఏంటో చెప్పు.
హాస్పిటల్తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎవరు క్యాన్సిల్ చేసుకుంటే వాళ్లే 1.5 కోటి నష్టపరిహారం చెల్లించాలని అగ్రిమెంట్లో ఉంది కదా. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నావా? ఆ నష్టపరిహారం చెల్లించడానికి ఈ ఇల్లు అమ్మాలనుకుంటున్నావా? అసలు క్యాన్సిల్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? పద్ధతులు నచ్చక ప్రవర్తనలో మార్పులు వచ్చాయి కాబట్టి. నువ్వు ఎవరితో డిస్కస్ చేసావు? ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు? ఎవరు కుదరదన్నారు? ఎందుకు కుదరదన్నారు? అన్ని దీనికిదే అనుకుంటుందయ్యా. అసలేం జరిగింది జరణి? మరి దీన్ని అనగనగా ఒక రాజు అని మొదటి నుంచి నువ్వేం మొదలుపెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. వర్క్ చేయాల్సిన దాన్ని నేను. నాకు అక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదు. అలాంటప్పుడు నేనెవరినో అడగాల్సిన అవసరం నాకేంటి? డిస్కస్ చేసి సంజాయిషులు చెప్పడం, వివరణలు ఇచ్చి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే నష్టపరిహారం 1.5 కోటి కట్టాలి కాబట్టే నేను ఇల్లు అమ్మాలని అనుకుంటున్నాను. చూడు జనని, ఫైనాన్షియల్ మ్యాటర్స్తో లింక్ అయి ఉన్న అగ్రిమెంట్స్ మీద సైన్ చేసే ముందే 1కి 10 సార్లు ఆలోచించి సైన్ చేయాలి. నష్టపరిహారం అంత పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు అసలు ఎంట్రీ అవ్వకూడదు. అయ్యాను, ఇప్పుడు వద్దనుకుంటున్నాను. ఇప్పుడేంటి? అది కాదు జనని. చూడు చక్రి, ఇప్పటిదాకా వీళ్లతో వాదించాను, ఇప్పుడు మళ్ళీ నీతో వాదించలేను. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను, అంతే. ఓకే, నువ్వు అనుకున్నాక నేను కాదన్ను. కానీ అంత నష్టపరిహారం చెల్లిస్తే రేపు నేను నమ్ముకుని పిల్లలున్నారు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? నేనేదో కన్విన్స్ చేస్తున్నానో బలవంత పెడుతున్నానో అనుకోకు. కాస్త ఆలోచించు జనని. మేము అదే చెప్తున్నామయ్యా, కానీ దాని పంతం దాందే. అది ఆలోచించను కూడా ఆలోచించట్లేదు. అమ్మా, ఆంటీ, మీరెవరూ మాట్లాడకండి ప్లీజ్. జనని, పిల్లల ఫ్యూచర్ ఆలోచించు. అసలు ఇష్యూ ఏంటో చెప్పు, నేను వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేస్తాను. ఆ హాస్పిటల్ టీం అంతా చాలా మంచోళ్ళు. నాకు మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. మంచా? వచ్చే అబద్ధం. పైన రకం, లోపల ఇంకొక రకం. ఏమన్నా కానీ నువ్వు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. నష్టం లేని పరిహారం ఏదన్నా ఆలోచిస్తా. ప్రాబ్లం ఏంటో చెప్పు, పోనీ వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడదాంరా. చక్రి, ఇలా చూడు చక్రి, ఈ విషయంలో నన్ను బలవంతం చెయ్యొద్దు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నంత మాత్రాన నేనే నా పిల్లలకు అన్యాయం చేసినట్టు కాదు, చెయ్యను కూడా. చర్చలు, సర్దుబాట్లు అస్సలు నేను కోరుకోవడం లేదు. నా డెసిషన్ నేను మార్చుకోను, అంతే. నువ్వు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ఇల్లు అమ్మడానికి మాత్రం వీల్లేదు. ఆంటీ అనేది కరెక్టే, డోంట్ డూ దట్. అమ్మా, ముందు నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటా అన్నప్పుడు నాకు కోపం వచ్చింది, టెన్షన్ కూడా ఫీల్ అయ్యాను. ఇల్లు అమ్ముతా అన్నప్పుడు షాక్ అయ్యాను. అసలు అక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేసావో మాకు తెలీదు. అదేదైనా కావచ్చు, కానీ ముందు ఇష్యూని డీల్ చేయాలి, కానీ ఎస్కేప్ అవ్వకూడదు. అదే కదా రాత్రి కూడా చెప్పింది. చెప్పేవాళ్ళు ఈజీగా ఎన్నైనా చెప్పొచ్చు అని నువ్వు అనుకోవచ్చు, కానీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం తెలుస్తుంది. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. రైటో రాంగో నాకు తెలీదు. ఇల్లు అమ్మడం మాత్రం నాకు ఇష్టం లేదు. నా అభిప్రాయం కూడా అదే జనని. ఇల్లు అమ్మడం మాత్రం పిచ్చి పని అవుతుంది. ఆలోచించుకొని చెప్పు. మళ్ళీ వస్తాను. తమ్ముడు, నాన్న కనబడ్డాడు అని నువ్వు చెప్పగానే చాలా ఆనందపడ్డాను. ఇలా అయ్యింది అనగానే బాధపడ్డాను. నాన్నని చూద్దామనొచ్చా, కానీ
మాట్లాడలేకపోయాను. నాన్న కనబడకుండా వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉందిరా. ఆయనే ఉంటే నన్నిలా వెంటనే వెళ్ళనిచ్చేవారే కాదు. తమ్ముడి ఇల్లే పుట్టిల్లు అని భావించి 4 రోజులు నీతో ఉండాలని మనసులో ఉందిరా. కానీ నేనిక్కడుండటం ఎవరికో ఇష్టం లేనట్టుగా నీ మాటల్లో నాకు అర్థమైంది. బాధ కూడా కలిగింది. అందుకే బయలుదేరా. ఆయన నువ్వేం చేస్తావులే. కాలం అలా మారిపోయింది. పెద్దల మాటలు పిల్లలు వినే రోజులు కాదు. పిల్లలేం చెప్తే అదే పెద్దవాళ్ళు వినాల్సి వస్తుంది. అయినా వాళ్ళు పెరిగిపోయారు. వాళ్ళ ఇష్టాలకు కూడా విలువ ఇవ్వాలి కదా. ఏంటో నువ్వు నేను బాగున్నా మధ్యలో ఎవరికో నచ్చడం లేదు. ఎవరికో నేనంటే పడ్డం లేదు. నాన్న హరి, నేనొస్తాన్రా. మంచిదత్త. ఏంటో అమ్మలా పెంచాను. దగ్గరుండి ఒక 4 రోజులైనా నీ ఆల్లా పాల్లా చూద్దామనుకున్నాను. కానీ ఆ అదృష్టం నాకు లేదు. ఏం చేస్తాం? ఇది విశాలమైన హృదయం అత్త. ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకు. అంతేలే. పట్టించుకున్నా ఫలితం ఏముంటుంది? వస్తాన్రా తమ్ముడు. నేను వెళ్తున్నాను, నువ్వు ఫీల్ అవ్వకు. నాన్న గురించి మరీ ఆలోచించి బాధపడకు. సరే అక్క. టైం అవుతోంది. మళ్ళీ రాహుకాలాలు, వర్జ్యాలు, దుర్ముహూర్తాలు, యమగండాలు వస్తే ప్రయాణాలు వాయిదాలు పడతాయి. నా వాళ్లకంటే నన్ను పంపించటానికి నువ్వే ఎక్కువ తొందరపడుతున్నట్టున్నావు. పంపేది మీ తమ్ముడు, వెళ్ళేది మీరు. మధ్యలో నాదే ఉందండి. నన్ను తప్పు పడతారే? ఎవ్వర్నీ తప్పు పట్టడం లేదు. ఎవరిని తప్పు పడితే ఎవరూరుకుంటారు? అయ్యో, నేనేమన్నానండి? మీ మీద నాకు ఏ దురుద్దేశాలు లేవు. నేనేం బలవంతంగా మిమ్మల్ని పంపించడం లేదు. నీ ఉలికిపాటు కాకపోతే నేనేమన్నా నిన్నన్నానా? నేనుండటం ఎవ్వరికో ఇష్టం లేదు. నాకు తెలుసులే. నా బాధంతా నా తమ్ముడు గురించే. నేనెక్కడున్నా ప్రతి క్షణం ఆలోచించేది వీడి గురించే. వీడు సుఖంగా సంతోషంగా ఉండాలన్నదే నా ఆలోచన. సరే తమ్ముడు, నేను బయలుదేరతాను. బయలుదేరుతున్నావా అక్క? వద్దంటావా? ఉండిపోమంటావా? ఇది మరీ బాగుంది. నా పెత్తనమే ఉంది. నీ తమ్ముడు ఇష్టం, నీ ఇష్టం. ఈ ఇష్టాలు మావే కానీ ఆ ఇష్టాలే వేరే వాళ్ళవి. అందుకే నేను సర్దుకున్నా. నీకు నేనుండటం ఇష్టం లేదా? ఏంటక్క, ఏదో బయలుదేరావు కదా అని మామూలుగా పలకరిస్తే నన్ను తప్పడతావు? ఎవరిని తప్పు పట్టంలే. తమ్ముడు, వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకి పెరిగిపోయాయిరా. అవసరాలు పెరిగాయి, ధరలు మండిపోతున్నాయి. నా చేతిలో డబ్బు కరిగిపోయిందిరా. నీ అక్కగా నేను కష్టంగా ఇబ్బంది పడాల్సి రావడం సిగ్గుగా ఉందిరా. ఎందుకక్క అలా అంటావు? నువ్వు అక్కడున్నప్పుడు నాకే ఇబ్బంది అనిపించలేదు. ఇక్కడికొచ్చాక నిన్నడగడానికి మొహమాటం అడ్డొచ్చింది. ఇబ్బంది తప్పడం లేదు. ఇబ్బందా? నీకా?
నాకు కాబట్టి నీకు చెప్పుకుంటున్నానురా. అసలు అక్కడంతా బాగుంటే నీ దగ్గర ఎందుకు చెప్పుకుంటానురా? వచ్చినప్పటి నుంచి నీతో ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను, కానీ నువ్వు బిజీగా ఉండటంతో మాట్లాడడం కుదరలేదు. తర్వాత నాన్న వెళ్ళిపోయాడన్న బాధ. ఎలా అడగాలో అర్థం కాక నాలో నేనే తికమక పడ్డాను. కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదురా. నా దగ్గర మొహమాటం ఎందుకక్క? నీ ఇబ్బంది ఏంటో చెప్పు. ఏమనుకోకపోతే ఒక 10 లక్షలు సర్దుతావా? ఓ, బయలుదేరే ముందు అడుగుతున్నానని అనుకోకు. తప్పక అడగాల్సి వచ్చింది. ఇవ్వటానికి నీకేం ఇబ్బంది లేదుగా? శివ, అక్క అకౌంట్కి ఓ 10 lakhs ట్రాన్స్ఫర్ చేయి. పదా ఇచ్చేది వాడైతే 10 అని నోరెళ్ళ పెడుతున్నావు. నేనేం నోరెళ్ళ పెట్టడం లేదు, 10 అని అడుగుతున్నా. ప్రస్తుతానికి చాలే, సర్దుకుంటాను. సరే, ట్రాన్స్ఫర్ చేస్తాలే 10 లక్షలు. థ్యాంక్స్ తమ్ముడు. పదండి వెళ్దాం. అసలు మ్యాటర్ మర్చిపోయానరా. మన ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోయిందిరా. ఏమైంది అంకుల్? వదిన ఫోన్ చేసి అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ పేపర్స్ రెడీ చేయమందిరా. ఎలా అంకుల్? ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. చెప్పరా, నీకేదైనా ఆలోచన వస్తే చెప్పు, దాని ప్రకారం నడుద్దాం. ముందు డాడీకి విషయం తెలుసా? లేదురా, అది చెప్దామని వచ్చాను. ముందు డాడీకి చెప్పండి, తను ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. సరే. గుణ, నీకు విషయం చెప్పాలి. ఏంటది? వదిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటుందంట. వాట్? నన్ను పేపర్స్ ప్రిపేర్ చేయమని ఫోన్ చేసింది. సూపర్! ఇంత మంచి న్యూస్ ఇంత లేటుగా చెప్తావేంట్రా? ఇవాళ అన్ని సంతోషకరమైన విషయాలే. అక్కని పంపించడంతో తరుణ్ హ్యాపీ, అగ్రిమెంట్ క్యాన్సిల్ విషయంలో నేను హ్యాపీ. వీడికి వదినంటే కాస్త కూడా ప్రేమ ఆపేక్ష లేదు. చూసావా మీ నాన్న ఫేస్లో ఆ హ్యాపీనెస్? ఇప్పుడు ఏం చేద్దాం రా? అదే ఆలోచిస్తున్నాను. ఎలా అయినా క్యాన్సిల్ అవ్వకుండా చూద్దాం. పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న. మీరిద్దరూ పోట్లాడుకోవటం ఆపి మాట్లాడుకోవటం ఎప్పుడు మొదలు పెడతారు? ప్రియమైన జననీ గుణాలకు కృతజ్ఞత. మీరిద్దరూ కలిసి నన్ను బతికించారు, సంతోషం. కానీ మీరు కలిసి బతికితే నిజమైన సంతోషం. లేకపోతే నాది జీవత్యమం లాంటి బతుకు. నా కోసం మీరు బలవంతంగా బతకడం కాదు, అర్థం చేసుకుని ఇష్టంగా కలవాలి. అప్పుడు మీరు పిలిచే పని లేదు, నేనే వస్తాను. అందాక మీకు ఏమీ కాని ఆత్మబంధువుని
జరగనిది నీ తోడు లేని చోట ఎలా నేను బ్రతికేది గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. మేడం గారు రాలేదా ఇవాళ? ఓ లీవ్లో ఉన్నారా? అలాగే. గుణ గారు, జననీతో మీకున్న ప్రాబ్లం ఏంటి? అసలు ఇష్యూ ఏంటి? తను మీతో చెప్పలేదా? తను నాకేమీ చెప్పలేదు. అసలు తను ఇక్కడ చేరినప్పటి నుంచి నేను కలిసిందే లేదు. తను బిజీగా ఉంటుంది, నేను నా పనిలో బిజీ అయిపోయాను. ఇవాళ మార్నింగ్ మాట్లాడాలి అంటే వెళ్ళాను. ఏం చెప్పింది? ఇష్యూ చెప్పలేదు, కానీ తనకి ఇక్కడ పని చేయడం ఇష్టం లేదని, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటానని, నష్టపరిహారం కట్టడం కోసం తనుంటున్న ఇల్లు అమ్మాలని డిసైడ్ చేసుకుంది. అర్జెంటుగా బేరం చూడమని, 10-15 రోజుల్లో క్యాష్ కావాలని అంది. ఆ విషయంగానే ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చాను. తనని ఒకసారి నాతో మాట్లాడమని చెప్తారా? మేము సాల్వ్ చేసుకుంటాం. చాలా థ్యాంక్స్. నాకు మీ మంచితనం తెలుసు. ఆ విషయమే జననీతో కూడా చెప్పాను. ఏమంది? తనేం చెప్పలేదు, కానీ తను తొందరపడుతుందేమో అని నాకు అనిపించింది. నేను జననీతో ఈ విషయం చెప్తాను. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటానని, నష్టపరిహారం కట్టడం కోసం తనుంటున్న ఇల్లు అమ్మాలని డిసైడ్ చేసుకుంది. ఇల్లు అమ్మడం మాత్రం పిచ్చి పని అవుతుంది. ఆలోచించుకొని చెప్పు. మళ్ళీ వస్తాను. నా మీద కక్ష తీర్చుకోవడానికి ఇల్లమ్మి నష్టపరిహారం కడతానన్నావట కదా. పబ్లిక్ లో ఓ బ్యాడ్ ప్రాపగెండా చేయడానికి నీతో కలిసి పథకం పన్నుతున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నా గురించి జీవితంలో అతనితో వెళ్ళి మాట్లాడొద్దు. మాట్లాడనని నా మీద ఒట్టే చక్రి.